మరో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు పార్టీలో కష్టపడి పనిచేస్తున్నా మంత్రి పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకునే ఉన్నా పార్టీ తనను గుర్తించలేదని చింతమనేని చెప్పారు. సీనియర్లను పక్కన పెట్టి కొత్త వాళ్లకు మంత్రి పదవులను ఇచ్చారని చింతమనేని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టారు మా ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో ఎదుర్కొన్నారు. ఆయనకి వాళ్ళ మినిస్టర్ మమ్మల్ని అవమానపరిచారు. ఇక్కడ రాష్ట్రంలో మా ఎమ్మెల్యే గారే ఉన్నారు. ఇక్కడ ఎన్ని కేసులు పెట్టారు మా ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో ఎదుర్కొన్నారు. ఆయనకి వాళ్ళ మినిస్టర్ మమ్మల్ని అవమానపరిచారు. ఇక్కడ రాష్ట్రంలో మా ఎమ్మెల్యే గారే ఉన్నారు. ఇక్కడ ఆస్తుల ముగ్గురిని నన్ను నిలబెట్టారు. కానీ ఇవి ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా శాసనసభ్యుడిగా కొనసాగుదామని అనుకోవటం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారికి తెలియపరిచి నా రాజీనామా లేఖని ఆయనకే స్వయంగా ఇద్దామని అనుకుంటున్నాను. మీ అందరితో నాడు కష్టపడి కలిసి పనిచేసి ఎవరికి కూడా మీకు కానీ పార్టీని నమ్ముకున్నవాళ్ళకి కానీ ఒక్కళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోకుండా నా వంతు నా శక్తి లేకపోయినా సరే కూడా తీసుకుని మిమ్మల్ని ఎదురుకు తీసుకొచ్చానని ఈరోజు దాకా భావిస్తున్నాను. నేను మిమ్మల్ని ఎవరన్నా దూషించున్నా, చిరాకు పడినా, అరిసినా, తిట్టినా నా వ్యక్తిగతంగా నాకేమి స్వార్థం ఉండి మిమ్మల్ని ఎవరిని మాట్లాడలేదు. అదేమన్నా మాట్లాడుంటే కూడా ఈ పార్టీ భవిష్యత్తు కోసం, మళ్ళీ ఎలక్షన్లో మనం గెలవడం కోసం మిమ్మల్ని కరెక్ట్ చేయడానికే మాట్లాడుంటాను. ఎవరన్నా నన్ను నొప్పించుంటే నన్ను మన్నించండి.